లాస్ట్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం ఎవరు? లేకపోతే ఎంతమంది ఉన్నారు? లేకపోతే అంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంట్స్లో డిప్యూటీ సీఎం పదవిలో ఎంతమంది సర్వీస్ అనేది జనాలకు గుర్తుంది? మనందరికి అబ్బా ఏం చేశారా, ఏమున్నారా అన్నట్టుగా అనిపించింది. అసలు డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి అనేది కూడా గుర్తించిన వాళ్ళు ఎంతమంది? అంతెందుకు ఇదే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో కానీ విపరీతమైన కమెంట్స్ అనేవి వినిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కూటమి ప్రభుత్వంలో మటుకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సర్వీస్ వల్లే, జనాల మీద ఆయనకున్న ఆ కన్సర్న్ వల్లే, లేకపోతే రైల్వేస్ సంబంధించిన నిధులు ఆయన తేవడం కానీ, రోడ్ సైడ్కి సంబంధించిన నిధులు ఆయన తేవడం కానీ, ఎక్కడికక్కడ ఎలాంటి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఆయన చేస్తున్న సర్వీస్ మూలంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనాల్లో వాళ్ళ మైండ్స్లో అలా నాటుకుపోయారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవర్రా అంటే డిప్యూటీ సీఎం రా అన్నట్టుగా ప్రతి ఒక్కరు డిప్యూటీ సీఎం అంటే అది సాక్షాత్తు సీఎంతో సమానం పోస్ట్ ఏమో అనేటట్టుగా ఆ వైబ్ ఇచ్చిన, ఆ ఫీల్ ఇచ్చిన లీడర్ ఎవరు అంటే డౌట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని కూడా ఖచ్చితంగా చెప్పేయచ్చు అనమాట. ఇద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ అనేది వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు టీడీపీలో ఇది కొంచెం కలకలం రేపుతున్న మాట అయితే వాస్తవం. అండ్ ముఖ్యంగా చాలా మంది కూడా ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా అయిన ఏబిఎన్ లాంటి ఛానల్స్ లో కూడా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని, లేకపోతే మహాసేన రాజేష్ ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు? టీడీపీయే కదా. కూటమిలో ఉన్నా కూడా జనసేనాని ఓడిస్తాను, టీడీపీని మాత్రం గెలిపిస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఆయన వాయిస్ వినిపించడం కానీ, లేకపోతే టీడీపీ లీడర్స్ వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ చేసిన వ్యక్తి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే మటుకు తప్పేంటి అన్నట్టుగా ఆయన వాయిస్ వినిపించడం కానీ, సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కమెంట్స్ జనసేనకి అగేన్స్ట్ గా లోకేష్ ని సడన్ గా డిప్యూటీ సీఎం చేయాలనే ఆ వాదన ఎక్కువ వినిపించడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ టీడీపీ హై కమాండ్ నుండి డైరెక్ట్ గా ఇలాంటి ఆర్డర్స్ రావడం అనేది మెల్లిమెల్లిగా ఇది సోషల్ మీడియాలో అందరికీ అది ఎక్కించడం వల్ల మెల్లిమెల్లిగా ఆ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందో, ఏదైతే ఆ వైబ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా జనరేట్ అవుతుందో, ఆ వైబ్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతే చంద్రబాబు గారి తర్వాత పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది ఎవరు అంటే డౌట్ లేకుండా లోకేష్ గారే. ఆయనే ఆ స్థానంలో ఉన్నారు, ఆయన కొడుకుగా అని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారికి కాకుండా లోకేష్ కంటే ఎంతో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నప్పుడు, ఈ మూడు పేర్లలో అంటున్నప్పుడు ఎక్కువ రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో ద్వారా వచ్చి ఆ ఫ్యానిజం అయి ఉండొచ్చు, లేకపోతే పాలిటిక్స్లోకి వచ్చాక చేస్తున్న ఆయన సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే రెస్పాన్స్ ఆయనకు వస్తున్నప్పుడు అది కేవలం లోకల్ మీటింగ్స్ అనే కదా, సెంట్రల్ మీటింగ్, సెంట్రల్ లీడర్స్ తో జరిగిన మీటింగ్స్ లో అయినా సరే, నరేంద్ర మోడీ గారి అయినా సరే, అమిత్ షా గారితో జరిగిన రీసెంట్ మీటింగ్ అయినా సరే, ఏదైనా సరే ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వైబ్ వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ పొజిటివ్నెస్ అనేది వస్తుంది. అరే నా కొడుకు రావాల్సిన రెస్పాన్స్, నా తర్వాత నా కొడుకు ముందుకెళ్తాడేమో అనుకున్న ఒక కైండ్ ఆఫ్ దీంట్లో మేముంటే ఈయన వచ్చి ఆ లైమ్ లైట్ అంతా ఆయన మీద పడుతుందంటే లేదు నా కొడుకు రావాలి అన్నట్టుగా ప్రతి తండ్రికి అది మనసులో ఉంటుంది. అది మనం ఎవరు కాదని లేని విషయం. కానీ దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ మెల్లిమెల్లిగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ గారిని సైడ్కి జరిపి ఆ స్థానంలోకి లోకేష్ గారిని తీసుకురావాలి అన్నట్టుగా బాగా ఇంటర్నల్ పాలిటిక్స్ మూలంగానే ఈ మహాసేన రాజేష్ కానీ, ఏబిఎన్ కానీ, రఘురామకృష్ణరాజు గారు, ఆయన లాంటి లీడర్స్, వర్మ లాంటి లీడర్స్ కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి సడన్ గా లోకేష్ గారిని క్యాంపెయిన్ చేయడం డిప్యూటీ సీఎం పోస్ట్ కి అన్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. వీళ్ళందరి ద్వారా చెప్పించి తద్వారా ఫీవర్ మెల్లిగా ఎక్కించాలి సో అన్నట్టుగా చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూస్తే రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు ఇది డిప్యూటీ సీఎం అన్నట్టుగా కమెంట్స్ చేసిన ఒక వాళ్ళు ఇప్పుడు వాళ్ళు డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలని అనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా లోకేష్ వచ్చి డిప్యూటీ సీఎం గా పదవి తీసుకున్నప్పుడు, ఆ పోస్ట్ లో ఆయన ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ వస్తుందా లేదా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఎంత బాగా సర్వీస్ చేశారు, ఇప్పుడు లోకేష్ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఇద్దరితో కంపారిజన్ చేసినప్పుడు ఎలా చూసుకున్నా కూడా బెటర్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారిలోనే అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్
సర్వీస్ కానీ, ఆ కైండ్ ఆఫ్ సర్వీస్ తను చేస్తున్నప్పుడు జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ ఏదైనా సరే యునానిమస్ మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ కంపారిజన్ చేసినప్పుడు ఒరే ఇప్పుడు లోకేష్ చేస్తుంది ఏంట్రా, లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బాగా చేశారు కదా అంటూ చాలా నార్మల్గానే వచ్చే కమెంట్స్ ఇవన్నీ. సో ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా సర్వీస్ చేశారని జనాలకి చూపించుకోవడం లాంటి ఒక ప్రక్రియ అవుతుంది అనమాట. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం ఇంతకుముందు గవర్నమెంట్ లో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఈ పర్టికులర్ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ స్థాయి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉండాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంగా ఉంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్ ని దించడం ఈజీ అవుతుంది. జగన్ ని దించి మనం రూలింగ్ అనేది ప్రాపర్ గా ఇస్తే అప్పుడు మన రూలింగ్ లో జనాలకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి తద్వారా మన ప్రభుత్వమే ఎక్కువ కాలం రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతిపాదన. ఢిల్లీలో కూడా వెళ్ళి ఆయన అందరినీ ఒప్పించి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేసి దానికి తగ్గట్టుగా ఆయన 21 సీట్లకు మాత్రమే పరిమితమై బీజేపీని కూడా సర్టెన్ లిమిట్ ఆఫ్ సీట్స్ వాళ్ళు కూడా తీసుకునే చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారే అని మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటి ఎమ్మెల్యేగా కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద చేశారంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ అనేది ఏ రేంజ్ లో ఉంటది అనేది మనం ఆల్రెడీ చూసాం. మోడీ గారి దగ్గర నుంచి పవన్ అయ్యి అందియే అంటూ డైరెక్ట్ గా ఆయనే ఒక అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనం ఆల్రెడీ చూసాం. అండ్ దాంతో పాటు తన పార్టీని, తన పార్టీలో మెంబర్స్ ని అందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ కేవలం 21 సీట్లు మాత్రమే పరిమితం అవుతూ, అంటే ఆయనే తగ్గించుకుంటూ, ఆయన పార్టీని ఆయనే తగ్గించుకుంటూ ఏం జరుగుతుందో ఏమవుద్దో తెలీదు, నేను తక్కువ సీట్లైనా సరే ఎన్ని సీట్లైనా సరే తీసుకుంటాను, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ప్రభుత్వం అనేది ఏర్పడాలి, ఒక ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఉండాలి, నేను పవర్లో ఉండాలి, పవర్లో ఉంటే మాత్రమే నేను చేయగలివి ఎన్నో చేయగలుగుతాను. ఇప్పుడు పవర్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే నువ్వేంద్ర ఎమ్మెల్యే కూడా కానోడివి నువ్వేం చెప్తున్నావు అన్నట్టుగా చాలా మంది కమెంట్స్ అయితే చేస్తారు. వేరేస్ ఆ పవర్ ఉంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కళ్యాణ్ గారు లాంటి ఒక పాపులర్ పర్సనాలిటీకి పవర్ కూడా యాడ్ అవుతాయి. తను చేయాలనుకున్న ఎన్నో మంచి పనులకి ప్రాపర్ ఊతం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన 21 సీట్స్ తీసుకుంది కేవలం తనని తాను తగ్గించుకోవడానికి కాదు. జగన్ గవర్నమెంట్ ని ఫస్ట్ మనం ఆపగలిగితే, మనం పవర్ నుంచి దించగలిగితే జనాలకి మన సర్వీస్ ఏంటో తెలుస్తుంది, మనం ఏం చేయగలమో తెలుస్తుంది. జగన్ కంటే ఎంత భిన్నంగా మనని మనం జనాల ముందు ప్రెజెంట్ చేసుకునే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా జనాల లవ్ అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది అంటూ తనకి తాను ప్రతిపాదన చేసి కూటమికి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడడానికి ప్రధాన కారకులు అయ్యారు. సో ప్రధాన కారకులు అయ్యారు కాబట్టి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం 2-3 ఉండడం పాడం ఒక్కరు మాత్రమే ఉండాలి అన్నట్టుగా క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవం ఉండాలి అన్నట్టుగా డిప్యూటీ సీఎం పదవి ఆయనకు మాత్రమే ఇవ్వడం, ప్లస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో చంద్రబాబు గారి ఫోటో మాత్రమే ఉంటుంది అన్నట్టుగా స్టార్టింగ్ లో అనుకున్నా కూడా లేదు, నాతో పాటు కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలంటూ ఆయన మళ్ళీ ప్రతిపాదన చేసి ఇనీషియల్ గా కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు చంద్రబాబు గారు. బట్ ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ కి బయట రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో వస్తూ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది రీసెంట్ గా మనం చూసాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయన పవర్ లో లేనప్పుడు దాని గురించి వాయిస్ వినిపించారు. ఇప్పుడు ఆయన పవర్లోకి వచ్చాక దానికి తగ్గట్టుగా ఆయనకి తగ్గట్టుగా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎలాగైతే వచ్చిందో, ఎన్ని నిధులు కేటాయించారో అందరికి తెలిసిందే కదా. సో ఇలా అడుగడుగునా కూడా జనసేనానికి ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక యునానిమస్ పాజిటివ్ రెస్పాన్సెస్ రావడం అనేది డెఫినెట్లీ ఇది లోకేష్ కి ఒక థ్రెట్ లాగా అనిపిస్తుంది టీడీపీ వాళ్ళకి. సో ఆబ్వియస్లీ అలా అనిపిస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్నట్టుగా ఆ ప్రపోజల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. చంద్రబాబు గారు మంచి కోరి ఈయన ఒక పార్టీ అధినేత అయ్యున్నా కూడా నాకు రాజకీయ అనుభవం లేదు, నాకంటే కూడా చంద్రబాబు గారు అయితే ఇంకా చాలా బెటర్ అన్నట్టుగా 10 to 15 years ఆయన సీఎం గా ఉండాలి అంటూ ప్రతిపాదన చేసిన ఆ వ్యక్తిని పదవి నుంచి దించాలనుకుంటున్నారంటే, లేకపోతే ఆయన్ని డిప్యూటీ సీఎం గా ఆయన్ని మాత్రమే కాకుండా వేరే వాళ్ళని కూడా డిప్యూటీ సీఎం చేయాలి అన్నట్టుగా లోకేష్ గారిని కూడా ఆ సైడ్ గా పోర్ట్రే చేయాలనుకోవడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ కళ్యాణ్ గారికి పాజిటివ్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దాంతో పాటు ఇనిషియల్ గా ఈ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు కూటమి ప్రభుత్వంలో కళ్యాణ్ గారి వల్ల గవర్నమెంట్ ఫామ్ అయ్యే పవర్ లోకి రాగలిగింది కాబట్టి చంద్రబాబు గారు 2.5 years సీఎం గా ఉంటే నెక్స్ట్ 2.5 years కళ్యాణ్ గారు ఉండాలన్నట్టుగా కూడా ప్రతిపాదన వచ్చినా కూడా నో, ఇప్పుడు నాకంటే కూడా చంద్రబాబు గారే కరెక్ట్ ఈ ఓవరాల్ దీనికి, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు అంటూ అలాంటి మాటలు మాట్లాడి కూడా ఆ ప్రతిపాదన కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఆయన లీడర్షిప్ లోనే ఉండాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అంటూ ప్రపోజ్ చేసిన ఇవన్నీ ఇప్పుడు దించాలనుకుంటే ఖచ్చితంగా అది కళ్యాణ్ గారికి విపరీతమైన పాజిటివ్
పాజిటివిటీ తెచ్చి పెడితే, విపరీతమైన సింపతి పరంగా బాగా వర్కౌట్ అయ్యి ఒక లీడర్ గా కళ్యాణ్ గారు ఇంకా 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 ఎత్తుకు ఎదగడానికి ఫుల్ ఆస్కారం అయితే దొరుకుద్ది అనమాట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కళ్యాణ్ గారిని దూరం చేసుకుంటే, జనసేనని పక్కన పెడితే టీడీపీ ఏమవుతుంది? ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం, చంద్రబాబు గారిని కూడా లెక్క చేయకుండా ఆయన్నే తీసుకుని జైల్లో పెట్టగలిగారు పాస్ట్ సీఎం. సో ఆయన్నే జైల్లో పెట్టగలిగినప్పుడు, కళ్యాణ్ గారు పక్కన లేనప్పుడు అలా జరిగినప్పుడు, ఇప్పుడు కళ్యాణ్ గారిని మళ్ళీ దగ్గరున్న కళ్యాణ్ గారిని దూరం చేసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ 2029 రావడానికి ఆస్కారం లేదా? కూటమి కట్ చేస్తే టీడీపీ సోలోగా వెళ్తే జగన్ ని ఢీకొని నిలబడగలుగుతుందా? డౌట్ లేకుండా నిలబడే సమస్య లేదు. ఒకవేళ నిలబడినా కూడా చాలా 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 మైనర్ పర్సంటేజ్ తో వచ్చే ఛాన్స్ ఉందేమో తప్ప, ఎక్కువ శాతం అయితే జగన్ వైపు వెళ్లే అవకాశమే ఉంటుంది. అండ్ జగన్ వైపు వెళ్తే జగన్ గవర్నమెంట్ మళ్ళీ 29 స్థాపించగలిగితే మటుకు మళ్ళీ చంద్రబాబుని జైల్లో పెట్టారా? డౌట్ లేకుండా జైల్లో పెడతారు. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ కి అట్లీస్ట్ బీజేపీ నుంచి అయినా కూడా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. బీజేపీ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. చంద్రబాబు గారికి ఎవరు ఉన్నారు? ఏముంది? వాళ్ళందరూ చంద్రబాబు గారికి కూడా ఢిల్లీ లెవెల్లో సపోర్ట్ ఉంటే జగన్ చంద్రబాబుని తీసుకెళ్లి జైల్లో ఎందుకు పెడతారు? ఇవన్నీ పాయింట్సా కాదా? అండ్ రీసెంట్ గా చూసాం, మోడీ గారు చిరంజీవి గారితో కూడా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన పాలిటిక్స్ లో దించాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా చిరంజీవి గారికి ఎలాగో ఇంట్రెస్ట్ లేదని ఆయన ఫుల్ గా చెప్పేశారు. బట్ అది ఎంతవరకు తేలుతుంది ఏంటి అనేది ముందు ముందు మనం చూడాలి. బట్ ప్రస్తుతానికి చంద్రబాబు గారు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు చేసి పవన్ కళ్యాణ్ని దించి లోకేష్ని ఎత్తుకోవాలి అనే ప్రయత్నాలు చేయగలిగితే మటుకు డెఫినెట్లీ అది చాలా చాలా మైనస్ టీడీపీకి అవుతుంది. ఇంకా సింపతి పరంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా వర్కౌట్ అయ్యి ముందుకెళ్లే అవకాశం వస్తుంది. ఇప్పుడు 2029 జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయలేదేమో, బట్ టీడీపీ గవర్నమెంట్లోకి రాకుండా ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే జనసేనని టీడీపీ దూరం పెడుతుంది కాబట్టి. టీడీపీ రాకుంటే, జనసేన ఎలాగో రాకుంటే జగన్ కాకుండా ఇంకెవరు వస్తారు? వైసీపీ కాకుండా ఇంకెవరు వస్తారు? డౌట్ లేకుండా అదే వస్తుంది. ఒక్కసారి వైసీపీ వస్తే మళ్ళీ టీడీపీ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ జీరోకి వస్తుంది. జనసేన ఇప్పుడు ఈ పదవి కాకుండా సెంటర్కి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అవుతారు. ఇంకొక పదవి ఏదో ఒకటి కళ్యాణ్ గారికి వస్తానే ఉంటుంది. వెరాజ్ ఇక్కడ చంద్రబాబు గారికి సీఎం పదవి వదులుకొని లోకల్లో లీడర్షిప్ వదులుకొని సెంట్రల్ వరకు ఆయన వెళ్ళగలరా? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి అసలు వెళ్లే సమస్య లేదు. సో ఎటు చూసినా కూడా అడ్వాంటేజ్ అనేది కళ్యాణ్ గారికి ఉందే తప్ప, కళ్యాణ్ గారిని దూరం చేసుకుంటే టీడీపీకి అయితే అసలు ఏ మాత్రం లేదు. లోకేష్ గారిని ముందుకు తొయ్యాలంటే కళ్యాణ్ గారిని తొక్కాలి అనుకునే ఈ ఏదైతే థాట్ ఉందో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మనం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ అంతకుముందు ఒకసారి పాలిటిక్స్ లో తను సపోర్ట్ చేసినప్పుడు ఎన్నికల్లో ఆయనకున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, ఆయనకున్న విపరీతమైన క్రేజ్ అనేది బాగా వస్తుండడం వల్ల, ఓహో ఈయనని మనం పాలిటిక్స్ నుంచి దూరం పెడితేనే బెటర్ రా బాబు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైతే దూరం పెట్టారో, ఎవరైతే వీళ్ళకి పోటీగా వస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేయాలనే ఆ తత్వం వంగవీటి గారు కానీ, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ కానీ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు ఏంటంటే ఈ అన్నెసరీ ఈ పొలిటికల్ రొచ్చులో నాకెందుకు రా బాబు, నేను ప్రశాంతంగా నాకేదో పదవి ఇస్తే ఆ పదవితో పాటు నా సినిమాలు ఎలాగో చేసుకుంటున్నా కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నట్టుగా, అండ్ పాలిటిక్స్ మీద అంత విపరీతమైన కమాండ్ గ్రిప్ లేని బాలకృష్ణ గారు కాబట్టి ఆయన్ని టీడీపీ కూడా పెద్దగా సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు. అండ్ చాలా తెలివిగా లోకేష్ గారు బాలకృష్ణ గారు అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని ఆ విధమైన బంధం అనేది ఉంది కాబట్టి బాలకృష్ణ గారు ఎప్పుడూ కూడా చంద్రబాబుకి అగేన్స్ట్ గా వెళ్లే అవకాశం కూడా లేదు. అండ్ అగేన్స్ట్ గా వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి అన్నెస్గా ఈ రొచ్చులోకి ఆయన దిగే అవకాశం కూడా లేనేలేదు. కాబట్టి బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు గారు ఎప్పుడూ ఆ విధమైన ఆలోచన కూడా చేయరు. విరాజ్ ఎక్కువ పాలిటిక్స్ మీద గ్రిప్ ఉండి కమాండ్ ఉండి ఆయనకు ధీటుగా వెళ్ళగలిగే శక్తి ఉన్న వాళ్ళని ఆ లెవెల్కి రానివ్వకుండా దూరం పెట్టే పవర్ అయితే చంద్రబాబు గారు ముందు నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే మళ్ళీ కళ్యాణ్ గారి విషయంలో కూడా మళ్ళీ చేయాలని చూస్తే మటుకు డెఫినెట్లీ అది కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ తప్ప ఇంకెవరికి లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ మీ రింగుల జుట్టోడు.